హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చింత చిగురు కోసం వీడియో చేస్తున్నాను. దీన్ని మనం కర్రీ, చట్నీ, పప్పు సంథింగ్ అట్లా యూజ్ చేసుకుంటాం కదా. ఇదైతే ఒక మెడిసిన్ అన్నమాట. మునగాకులాగే ఇది కూడా యూజ్ అయ్యింది, బట్ దానికి ఉన్న మెడిసినల్ వాల్యూస్ అయితే చాలా, దీనికైతే అంత ఎక్కువ ఏం లేదు, కానీ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ యూజ్ చేస్తారంట. ఏదైనా స్వెల్లింగ్ వచ్చినప్పుడు దీన్ని వేసేవాళ్ళంట. అండ్ జాండీస్ వచ్చినప్పుడు వాళ్ళకు మెడిసిన్ లాగా యూజ్ చేస్తారంట. ఇది మామూలుగా అయితే ఆర్థరైటిస్కి మంచిది, క్యాన్సర్ కూడా మంచిది అన్నమాట ఇది. ఎందుకంటే వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇందులో. అండ్ ఓరల్ హెల్త్కి కూడా మంచిది, గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట ఈ చింత చిగురు అనేది. దీన్ని డిఫరెంట్గా యూజ్ చేసుకోండి. అండ్ యూజ్ చేసుకుంటాం కదా మనం. ఈ సమ్మర్ సీజన్లో ఫ్రెష్గా ఇలా లీవ్స్ వస్తూ ఉన్నాయి కదా, తీసుకొని ఏదో ఒకటి ఒకరోజు కర్రీయో పప్పు ఏదో ఒకటి చేసుకోండి, బాగుంటుంది ఇది. ఇది నాన్ వెజ్లో కూడా వేసుకుంటారు చాలామంది. ఎనీవే, సమ్మర్లో దొరికే ఒక డిఫరెంట్ లీవ్స్ అన్నమాట. చింతపండు ఎక్కువ యూజ్ చేయకూడదు అంటారు, బట్ లీవ్స్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.